హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. పాలక్ మాత్రం తయారు చేసుకోవడం. పాలకూర చిప్స్ అండి. ఇవి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. మనం టీ టైం స్నాక్స్గా అయినా, పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా అయినా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. పాలకూర తినని వాళ్ళు కూడా ఈ చిప్స్ ఈ విధంగా తయారు చేసి పెడితే ఇష్టంగా తింటారు. అంతేకాకుండా మనకి పాలకూర ప్లేస్లో బీట్రూట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా మీకు వస్తాయి. ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ 2 మీడియం సైజు పాలకూర కట్టల్ని వాటర్ తోటి బాగా క్లీన్ చేసుకొని చాకుతోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఇలా కట్ చేయడం వల్ల మిక్సీ జార్లో గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసినవంతా కూడా మనము మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. మనం పాలకూరనంతా కూడా ఇదే విధంగా యాడ్ చేసి ఇందులోకి 4-5 పచ్చిమిర్చి అలాగే 1 ఇంచు అల్లం ముక్కని యాడ్ చేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి గోధుమ పిండి 1 కప్ యాడ్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ వామును యాడ్ చేసుకోండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి పాలకూర పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మనకి వాటర్ లేకుండా పిండిని బాగా కలుపుకోండి. మనకి పాలకూర పేస్ట్ అనేది పిండి కలుపుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పిండి మనం చపాతీ పిండి అంతా సాఫ్ట్గా కలపాలి. ఆయిల్ని యాడ్ చేయడం వల్ల మనకి చిప్స్ అనేటివి క్రిస్పీగా వస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ప్లేట్ పెట్టుకొని 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 15 మినిట్స్ తర్వాత మనం చపాతీలు చేసుకోవడానికి ఏ విధంగా మీడియం సైజు బాల్స్ని ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా చిన్న చిన్న బాల్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా చేసుకున్న దానికి ఆయిల్ని అప్లై చేసుకుంటూ మనం చపాతీ కర్రతోటి చపాతీగా రోల్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఈ చిప్స్ని మైదా పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి హెల్త్కి మంచిది కాబట్టి గోధుమ పిండితోటి చేసి చూపిస్తున్నాను. ఇక్కడ పిజ్జా కట్టర్ తోటి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి. మనకి స్క్వేర్ టైప్ కావాలన్నా స్క్వేర్ టైప్ అయినా, లేదంటే మనకి ఏ షేప్ కావాలన్నా ఇలా ట్రయాంగిల్ షేప్లో చూపిస్తున్నానండి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొకటి పొడిపిండిని చల్లుకుంటూ ఇంకొక చపాతీని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎన్నైతే చేసుకుంటామో అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిప్స్ని యాడ్ చేసుకొని చిప్స్ యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనకి లేదంటే చిప్స్ అనేటివి మాడిపోయి కలర్ అనేది మనకి అంత బాగుండవండి. ఈ విధంగా చిప్స్ని మీడియం ఫ్లేమ్ మీదనే పైకి తేలి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న చిప్స్ని అన్నిటినీ కూడా మనం ఒక గరిటెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న వాటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఎయిర్ టైట్ జార్లో కనుక ఉంచుకుంటే మనకి ఈ చిప్స్ అనేటివి 10 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి.